హాయ్ అండి అందరికీ. మనకు త్వరగా బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే అయ్యేదానికి ఒక టిప్ చూపిస్తాను. ఇప్పుడు చపాతీ ఉంది కదా, దీనికి మన మామూలుగా పిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది డ్యూటీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి త్వరగా బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, టిఫిన్స్ అన్నమందుకు త్వరగా కాదు కాబట్టి వాటి కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక చపాతీ బిల్ల నేను చేశాను, రేపు చేసుకున్నాను. చపాతీతోటి ఇలా చేసుకొని స్లిమ్లోనే పెట్టేసుకొని కొద్దిసేపు ఉండు. ఇది కొంచెం కాలిన తర్వాత ఇది వెనక్కి తిప్పేసి ఇలా అయింది. కొంచెము హీట్ చేసుకుంటారేమో వెనక ఇటు సైడ్ చేసుకోండి మీరు. నాకు ఈ మటుకైతే చాలు అనుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత వాటిపైన ఆయిల్ వేసి ఇలా ఆయిల్ పైన కింద లోపల ఇదంతా ఇట్లా ఆయిల్ వేసి స్లిమ్లో పెట్టేసేయాలి. అడుగున మాడిపోతూ ఉంది, స్లిమ్లో పెట్టేసేయండి. కొంచెం లైట్గా కాల్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వద్దు. ఇట్లా ఒక ఎగ్గు తీసుకొని దానిపైన కొట్టేసుకుందాం. ఇదిగోండి, ఒక ఎగ్గు కొట్టేసుకున్నాము. దీన్ని బాగా మొత్తం వెడల్పుగా అనేసి ఇట్లా మొత్తం వెడల్పుగా వేసుకొని వీటిపైన కొద్దిగా సాల్ట్, ఇదిగో చూడండి సాల్ట్ కొంచెం తగినంత, దీనికి తగినంత సాల్ట్, మళ్ళీ ఓవర్ అయితే ఉప్పుకసం అయిపోతుంది. ఇంకొంచెము పసుపు, మరి కొంచెము కారం, ఇంకా అంతగా కావాలంటే ఉప్పు ఉప్పు అంట మసాలా వేసుకోండి కొంచెము. మీకు ఒకవేళ ఈ మసాలా బాగా తినేవాళ్ళు అయితే ఇప్పుడు ఓవర్స్ బాగా హైలో పెట్టేసుకొని, ఇది ఆల్రెడీ అది అంతా వేసుకున్నాం కదా, ఈ హైలో పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన ఆయిల్ వేసేసుకోవాలి. మొత్తం అడుగున కూడా లేవాలి కదా, ఇదంతా సైడ్లో అంతా ఆయిల్ వేసేసుకోవాలి. లేస్తూ ఉంది. ఇదంతా ఇట్లా బాగా అతుక్కపోయిన తర్వాత దీన్ని అలా తిప్పేసుకోవాలి. చూడండి మాడిపోయింది చూడు, అట్లా ఇట్లా అయ్యేసరికి. అయినా కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. కానీ ఇట్లా మాడిపోకుండా మీరు చేసేసుకోండి. ఇలా కొద్దిసేపు ఉంచి మళ్ళీ దీన్ని అడుగున ఆయిల్ వేసి, అది లేవాలి కదండి, బాగా అతుక్కపోయి ఉంటుంది ఎగ్ లేయరు. ఇదో ఇలా రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. చపాతీ ఎగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇలా సింపుల్గా అవుతుంది. ఈరోజు నాకైతే చాలా ఉపయోగపడిందండి ఈ టిప్ మాత్రం. నాకు ఇటు సైడ్ కర్రీ అవ్వలేదు, ఇంకానేమో ఈ చపాతీ చేయలేదు. కర్రీ ఏమో చపాతీ అయినప్పటికీ కర్రీ అయితే అస్సలు అవ్వలేదు. ఇది జస్ట్ ఉడకబెట్టేసాను. ఇందులో ఆయిల్ అందుకు ఏం సరిగా వేయలేదు, మసాలా అందుకు. అది పక్కన పెట్టేసి ఇంకా అది వద్దురా అనుకొని మళ్ళీ చేసుకోవచ్చు అని ఇలా చేశానండి. ఓకేనండి, బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయినాయి. ముందు చపాతీలు చేసినట్టు ఇవి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఇలాగే తినొచ్చు, లేదా మనం ఏదైనా కర్రీ కానీ అలాంటివి ఏదైనా వేసుకొని తినొచ్చు. చూసారా అండి, ఈ బ్రేక్ఫాస్ట్ మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చేసుకొని తినేసేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.